అందరికీ నమస్కారం. మనస్సు అప్పుడప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు దాన్ని తేలికగా మార్చడానికి కేవలం ఒక 5 సెకండ్ల టెక్నిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ఆధ్యాత్మిక మూలం నుండి వచ్చింది, కానీ చూడండి, ఇది ఎవ్వరైనా సరే చాలా సులభంగా పాటించొచ్చు. ఎప్పుడైనా మనస్సు మన మాట వినకుండా దాని దారినది వెళ్ళిపోతున్నట్టు అనిపించిందా? అంటే ఒకే ఆలోచన పదే పదే మనల్ని చుట్టుముట్టి ఒక బందీలా చేసేస్తున్న ఫీలింగ్. ఇది చాలామందికి అనుభవం అయ్యే విషయమే. మనం బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తామో, ఠీక్ అదే విధంగా మనసుకు కూడా వర్కౌట్ చాలా అవసరం. సరే, ఈరోజు మనం మనసుని తేలిగ్గా ఇంకా బలంగా మార్చే ఒక చాలా సింపుల్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. మనం చూస్తే విశ్వాన్నే జయించేస్తామని చెప్పుకుంటాం, కానీ అసలు విషయం ఏంటంటే మన సొంత మనసుపైనే మనకు పట్టుండదు కదా. ఈ తేడాని సరిదిద్దుకోవడమే మన ముందున్న అసలు ఛాలెంజ్ అనమాట. సరే, మరి ఆ టెక్నిక్ ఏంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. దీని పేరు 5 స్వరూపాల అభ్యాసం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక 5 సెకండ్ సొల్యూషన్. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం 5 సెకండ్లు. ఈ టెక్నిక్లో ఉన్న గొప్పతనమే ఇది. దీనికోసం ప్రత్యేకంగా టైం తీసుకోవాల్సిన పనిలేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఎక్కడుంటే అక్కడ ఎప్పుడైనా సరే చేసేయొచ్చు. అంటే మనం పని మధ్యలో ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ఎక్కడైనా సరే వీలైతే గంటకొకసారి చేసుకుంటే చాలు. జస్ట్ 5 సెకండ్లలో మనస్సుని మళ్ళీ రీఛార్జ్ చేసేసుకోవచ్చన్నమాట. సరే, ఇంతకీ ఆ 5 స్వరూపాలు ఏంటి? ఇవి మనలోని ఒక్కో శక్తిని, ఒక్కో స్థాయిని గుర్తుచేస్తాయి. ఫస్ట్ది జ్యోతిర్బిందువు, అంటే మన అసలైన స్వరూపం, ఒక కాంతి బిందువు. రెండవది దేవత, అంటే మనలోని స్వచ్ఛమైన, సంపూర్ణమైన రూపం. మూడవది పూజ స్వరూపం, అంటే మనకి గౌరవం లభించే స్థితి. నాలుగవది బ్రాహ్మణుడు, అంటే ఎప్పుడూ జ్ఞానం కోసం వెతికే మన తత్వం. ఇక చివరిది 5వది ఫరిస్తా, అంటే భవిష్యత్తులో మనం చేరబోయే తేలికైన ఫ్రీ స్టేట్. ఈ 5ంటిని ఒక ఫ్లాష్ లాగా 5 సెకండ్లలో మనసులో తలుచుకోవాలి, అంతే. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. కొన్ని అలవాట్లు మనసులో రాతిగీతల్లా ముద్రించుకుపోతాయి గదా, అప్పుడు ఎంత సింపుల్ టెక్నిక్ అయినా సరే అంత ఈజీగా అనిపించదు. అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత సులభమైన టెక్నిక్ ఉన్నప్పుడు కూడా మనసు ఎందుకు ఇంకా అక్కడే చిక్కుకుపోయినట్టనిపిస్తుంది? దీనికి సమాధానం మన ఆలోచించే విధానంలోనే ఉంది. మన ఆలోచనల్ని 2 రకాలుగా పోల్చవచ్చు. కొన్ని నీటిమీద గీసిన గీతలాంటివి, గీసిన వెంటనే మాయమైపోతాయి. కాని కొన్ని అలవాట్లు, కొన్ని పాత గాయాలు మాత్రం బండరాయి మీద చెక్కిన గీతల్లాగా ఉండిపోతాయి. అవి అంత తేలిగ్గా పోవు. వాటిని చెరపడం నిజంగా చాలా కష్టం. ఇక్కడ మాయా లేదా భ్రమ అని పిలిచేది చాలా తెలివైంది. అదేం చేస్తుందంటే పాత సమస్యలకే కొత్త రంగులు పూసి మన ముందుకు తీసుకొస్తుంది. సమస్య పాతదే, కాని దాని ప్యాకేజింగ్ మాత్రం కొత్తగా, భలే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉదాహరణకి, ఈర్ష్య అనే ఒక అలవాటు ఉందనుకుందాం. అది ఒకసారి స్నేహితుడి విషయంలో రావచ్చు, ఇంకోసారి ఆఫీస్లో కొలీగ్ మీద కలగొచ్చు, మరోసారి బంధువుల మీద కూడా రావచ్చు. చూడ్టానికివన్నీ వేర్వేరు సమస్యల్లా కనిపిస్తాయి, కాని మనం ప్రతిసారి మోసపోతుంటాం. నిజానికి వీటన్నిటి మూలం ఒక్కటే. మరి ఈ రాతి గీతల్ని చెరపడమెలా? శాశ్వతమైన మార్పు కోసం మనకు కొన్ని సాధనాలవసరం. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ఈ నెగటివ్ అలవాట్లని, ఈ గట్టిపడిపోయిన రాతిగీతల్ని చెరిపేయాలంటే మన దగ్గర 3 తాళంచెవులుండాలి. ఆ 3ంటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది సత్యమైన హృదయం. అంటే ఏ విషయాన్ని లోపల దాచుకుని కుమిలిపోకూడదు. ఎందుకంటే అవి బెలూన్లాగా ఉబ్బిపోయి ఏదో ఒకరోజు పగిలిపోతాయి. అందుకే మనస్సులోని భారాన్ని, ఆ చెత్తని ఒక నమ్మకమైన వ్యక్తితోనో లేదా నేరుగా దైవంతోనో పంచుకోవాలి. అప్పుడు చూడండి, మనస్సు ఎంత తేలికపడుతుందో. రెండవది స్పష్టమైన బుద్ధి. మన బుద్ధిని ఒక కమ్యూనికేషన్ లైన్లాగా ఊహించుకోండి. మనలోని సంశయాలు, నెగటివ్ ఆలోచనలు, ఇవన్నీ ఆ లైన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. ఆ లైన్ క్లియర్గా ఉంటేనే మనకు పైనుంచి అందాల్సిన సహాయం, బలం కరెక్ట్గా అందుతుంది. కనెక్షన్ క్లీన్గా ఉండాలన్నమాట. ఇక మూడవది సరళమైన స్వభావం. అంటే ముండిగా, దృఢంగా ఉండటం కాదు, ఫ్లెక్సిబుల్గా ఉండటం. నీళ్లు ఎలాగైతే పాత్రను బట్టి రూపాన్ని మార్చుకుంటాయో, అలా మనం కూడా ఏ పరిస్థితికైనా, ఏ వ్యక్తికైనా తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోగలగాలి.
బిగుసుకుపోయి ఉంటే మన ఎదుగుదల మనమే ఆపేసుకున్నట్టవుతుంది. సో చివరిగా ఒక ముఖ్యమైన విషయం, సరళతలో ఉన్న శక్తి. ఎందుకంటే మన మనసు మన ఎంపిక. చూడండి, మనం మొదట చెప్పుకున్న ఆ 5 సెకండ్ల వ్యాయామం, అది కేవలం ఒక చిన్న విత్తనం లాంటిది. దానికి నిజాయితీ, స్పష్టమైన బుద్ధి, సరళమైన స్వభావం అనే నీళ్లు పోసినప్పుడే అది ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అంటే ఆ చిన్న వ్యాయామం ఈ పెద్ద మార్పుకి ఒక బలమైన పునాది వేస్తుందన్నమాట. కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న. ఈరోజు మన మనసులో ఎలాంటి గీత గీయబోతున్నాం? అది నీటిమీద గీతలా తేలికగా మాయయ్యేదా, లేక బండరాయి మీద గీతలా బరువుగా మిగిలిపోయేదా? ఈ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.